చెప్పేసి మనం దాన్ని స్వాగతించగలం చెప్పండి. అంటే అందరూ ఫరూక్ షుబ్లీ లాగా ఉండరు కదా, వచ్చిన సమస్య అది. ఈ కోపం ఏంటంటే సార్, కేవలం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై ఉన్నటువంటి కోపం మాత్రమే కాదు, గత 11 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోపం. ప్రతి అంశంలో కూడా కార్నర్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు సరే, నేను మొత్తం తప్పే సార్, నేను పై నుంచి కిందాక మొత్తం ముస్లింలు అందరూ తప్పోళ్లే. మనకి కాసేపటి మీరు అర్థం చేసుకోండి, అలాగే చెప్పండి. మరి అలాంటప్పుడు ఎందుకు తీసేయండి, దేశం నుంచి తీసేయండి, మీకు కావాల్సింది అదేగా. సారీ, మళ్ళా మీకని చెప్పేసి అనుకుంటారేమో, ఎవరైతే కేంద్ర ప్రభుత్వంతో దానికి ఉద్దేశించి నేను చెప్తుంది. సార్, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. చూడండి, మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు దీనికి స్టేక్ హోల్డర్స్ ఎవరండి? వక్ఫ్ బోర్డుకి స్టేక్ హోల్డర్స్ అల్టిమేట్ గా ముస్లింలేగా. మీరు వాళ్ళ యొక్క పెద్దలు, ముస్లిం సమాజంలోని బోల్డెన్ ఆర్గనైజేషన్స్ వెల్కమ్ చేశాయి కదా, మరి వాళ్ళందరూ వెల్కమ్ చేస్తే వాళ్ళందరినీ కొనేసి ఉంటుందా బీజేపీ? అల్లా ఎవరు సార్ వాళ్ళు? ఎవరు చెప్పండి? ముస్లిం ఆర్గనైజేషన్స్ అంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది, జమాతే ఇస్లామీ ఉంది, జమియతే ఉలమాయే హింద్ ఉంది, దాని తర్వాత మీకు మన ముస్లిం ఏమంటారు అహ్లే సున్నతుల్ జమాత్ ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి సార్. మీరు కొంతమందిని తీసుకొచ్చి వాడికి కూటికి గతి లేదు, వాడికి పాపం, వాడికి తినటానికి తిండి లేదు, ఒక పూట భోజనం దొరికిద్దని చెప్పేసి వెళ్ళి వాడు అక్కడ నుంచుంటే టోపీ పెట్టుకొని లేకపోతే బుర్కా వేసుకొని ముస్లిం సమాజం మొత్తం సపోర్ట్ చేస్తుంది అని చెప్తే నేను దీనికి నవ్వాలా ఏడవాలా? సరే, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆయన చెప్పాడు కదా, పార్లమెంటు రాయలసీమ హిల్స్ ఇవన్నీ వక్ఫ్ భూములని, నిజమేనా అవి? జస్ట్ ఐ వాంటెడ్ టు నో అండి. నాకు చిన్న విషయం క్లారిఫై చేసేస్తాను సార్, ఒక చిన్న విషయం క్లారిఫై చేస్తాను. ఇంకా ఏమేమి క్లెయిమ్ చేస్తున్నాయి వక్ఫ్ బోర్డు? లేదు సార్, నేను మీకు దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చేస్తాను. అదే ఇస్లాం ధర్మం ఏం చెప్తుందో చెప్పేస్తాను. నేను ఎక్కడైనా కానీ చిన్న వివాదం ఉన్నా కూడా కానీ, చిన్న వివాదం, కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిపై అయితే మేము మా ప్రాణాలని సైతం కూడా తృణప్రాయంగా ఆయనపై ఇచ్చేసేయడానికి మేము సిద్ధంగా ఉంటాము, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాము, అటువంటి కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత ఆయన తన యొక్క మసీదుని కట్టడానికి అని చెప్పేసి అక్కడ వెళ్తే అందరూ అడుగుతారు, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ కట్టండి అంటే కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి నిరాకరిస్తారు. అంటే నేను చరిత్ర చెప్తున్నాను సార్, నేను మీకు దీన్ని ఎవరు కూడాను కాదనలేరు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నా ఒంటెని నేను వదిలిపెడతాను, ఈ ఒంటె వెళ్ళి ఎక్కడైతే కూర్చుంటుందో ఆ చోటనే నేను మసీదుని స్థాపించి అక్కడే నేను నివాసం ఉంటాను అని చెప్తారు. అప్పుడు ఒంటె వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది. ఆ కూర్చున్న చోట ఏంటంటే ఒక ఇద్దరు బాలుల్లో ఎవరైతే వాళ్ళకి యతీం అంటారు, యతీం అంటే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల యొక్క స్థలం వద్దకు వెళ్ళి కూర్చుంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పిల్లలకి ఆ స్థలం తీసుకోకుండా ఆ స్థలం యొక్క వాల్యూని, అంటే దాదాపు దానికన్నా డబల్ త్రిబుల్ వాళ్ళకి పే చేసి ఇంకో చోట స్థలాన్ని ఇచ్చి అప్పుడు ఆ స్థలాన్ని తీసుకుంటారు. అప్పుడు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, దైవగృహం అంటే మీకు మసీదు కానివ్వండి, ఆచురుఖానా కానివ్వండి, దర్గా కానివ్వండి, లేదంటే కనుక ఖబ్రాస్థాన్ కానివ్వండి, ఏది మీరు నిర్మించుకున్నా కూడా దాని యొక్క టైటిల్ డీడ్ చాలా స్పష్టంగా ఉండాలి సార్. టైటిల్ డీడ్ చాలా స్పష్టంగా ఉండాలి. టైటిల్ డీడ్ స్పష్టంగా లేకుండా ఆక్రమించిన స్థలంలోనో లేకపోతే అబద్ధాలు చెప్పి ఇది వక్ఫ్ బోర్డు స్థలం అని చెప్పిన దాంట్లో కానీ మీరు వెళ్ళి అక్కడ మసీద్ నిర్మాణం చేస్తే మీ యొక్క ప్రార్థనలు సైతం కూడాను స్వీకరించబడవు. ఇది ఇస్లాం చెప్తుంది. దిస్ ఈస్ ఫైనల్ అండి. రైట్, థ్యాంక్ యూ హుబ్లీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.